హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే సమ్మేళనం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఈ మూవీ అయితే 2 days బ్యాక్ నుంచి స్ట్రీమ్ అవుతుందండి. నేనైతే థియేటర్స్ రిలీజ్ ఉండడం వల్ల ఈ మూవీ అయితే ఇప్పుడు చెప్తున్నాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయచ్చా లేదని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. సడన్గా వీళ్ళ లైఫ్లోకి మేఘనా అని ఒక అమ్మాయి వస్తుంది. సో ఈ మేఘనా అనే క్యారెక్టర్ వల్ల వాళ్ళ లైఫ్లో వచ్చిన ట్విస్ట్లు ఏంటి అండ్ అలానే వీళ్ళు విడిచిపోయి మళ్ళీ కలిసారా లేదా అన్నదే తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సింది. సారీ అండి, యాక్చువల్లీ ఇది మూవీ కాదు, సిరీస్. ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే రైటింగ్ అండ్ డైరెక్షన్ అండి చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఎక్కడా కూడా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. చాలా వరకు చాలా మంచి మూమెంట్స్ని బాగా క్యాప్చర్ చేశారు. సో ఈ సిరీస్ అంతా కూడా లవ్ అండ్ ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ డిజైన్స్ కానీ ఆ ఆర్క్స్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్స్కి మనం ఎంత కనెక్ట్ అయితే ఈ సిరీస్లో అంత బాగా లోపలికి వెళ్తాం. సో ఆ విషయంలో అయితే సక్సీడ్ అయ్యాడు డైరెక్టర్. సో ఈ క్యారెక్టర్ డిజైన్ కానీ వాటికి రాసుకున్న డైలాగ్స్ కానీ వాటి ఇంట్రోస్ కానీ వాటి వల్ల అయితే మనకి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. సో దీనివల్ల అయితే డైరెక్టర్కి చాలా ఈజీ అయిపోయింది ఆ స్టోరీని చెప్పడం కానీ వాళ్ళకి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని చూపించడం కానీ. డైలాగ్స్ అండి ఎవరు రాశారో తెలియదు కానీ ఒక పోయిటిక్ ఉంది అందులో. అండ్ చాలా క్రూషియల్ సీన్స్లో అయితే ఈ డైలాగ్స్ని చాలా బాగా రాసుకున్నారు. కొన్ని మెటాఫర్స్ కూడా ఉన్నాయి, అవి అయితే చాలా బాగా అనిపించాయి. ఇలాంటి స్టోరీకి ఒక ఫ్రెష్ మ్యూజిక్ బీజం ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అలానే సిచ్యువేషన్ తగ్గట్టు భలే ప్లేస్ చేశారు. ఈ సిరీస్లో మనం మేజర్గా చెప్పాల్సిన బీజం అండి. ఒక లవ్ సీన్ కానీ ఒక ఎమోషనల్ సీన్ కానీ ఒక ఫ్రెండ్షిప్ సీన్ కానీ సీన్ ఏదైనా కానీ తన బీజంతో ఎలివేట్ చేస్తూ అలా తీసుకెళ్ళాడు. లిటరల్లీ ప్రతి సీన్కి ఆ బీజం వల్లే ఎన్హాన్స్మెంట్ అయితే వచ్చిందండి. సినిమాటోగ్రఫీ అయితే చాలా టెరిఫిక్గా ఉందండి. ఈటీ విన్ కదా ఏదో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా తీసుకోవాలి, చాలా నీట్గా అనిపించింది. సో వాళ్ళకున్న తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్ అంటే నార్మల్ విషయం కాదండి. సో టెక్నికల్గా ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్గా అనిపించారు. లిటరల్లీ కొన్ని ఫ్రేమ్స్ వల్ల అయితే రైటింగ్ కూడా ఎన్హాన్స్మెంట్ వచ్చింది, దాన్ని బాగా రిఫ్లెక్ట్ చేసింది కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ అనిపించింది, చాలా బాగా చూపించారు. తక్కువ బడ్జెట్లో కూడా చాలా బాగుంది అవుట్పుట్ అయితే. అండ్ అలా ఇలాంటి స్టోరీకి కొద్దిగా స్క్రీన్ ప్లేని అలా ట్వీక్ చేశారండి, అదైతే టూ గుడ్గా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. టెక్నికల్గా ఈ మూవీకి నేను చెప్పాను కదా ఏమీ మనం అయితే వంక పెట్టలేం. కొన్ని చోట్ల అయితే చాలా బాగా పడ్డాయి ట్రాన్సిషన్ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా ల్యాండ్ అయ్యాయి. ఈ సిరీస్లో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. స్టోరీ ప్రిడిక్టబిలిటీ ఈవెందో మనం చూస్తున్నంతసేపు కూడా చాలా బాగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ వల్ల కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ అదంతా. బట్ మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది లాస్ట్కి. సో నెక్స్ట్ సీన్ ఏమైపోతుందో ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. అండ్ వాళ్ళందరి మధ్య ఒక గొడవ జరిగింది, దానివల్ల వాళ్ళు బాగా సఫర్ అయ్యారు అన్నట్టుగా చెప్తారు తప్పితే మనకైతే ఆ గొడవ ఏంటి అసలు ఎందుకు సఫర్ అయ్యారు అనేది చూపించారు. సో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఇలా కన్వర్జేషన్ మీద వెళ్ళిపోవడం ఉంటే మనకైతే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. హీరోకి ఫ్రెండ్కి మంచి బాండింగ్ ఉందని చూపిస్తారు కానీ మంచి సీన్స్ అయితే పడలేదు, ఇంపాక్ట్ ఇచ్చేవి. అండ్ ఉన్న కొన్ని సీన్స్ అయినా కొద్దిగా ఎడిటింగ్ వల్ల అయితే మనం అంత స్ట్రాంగ్ అయితే ఫీల్ అవ్వలేకపోయాం ఆ ఎమోషన్ని. అండ్ కొన్ని సీన్స్కి అయితే లాజిక్స్ ఉండవండి. సినిమాటిక్ లెవెలిటీస్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చెప్పాలంటే మీ హీరో తన లైఫ్ స్టోరీ అంతా కూడా బుక్ లాగా రాస్తాడు, దానికి బెస్ట్ బుక్ అవార్డు కూడా వచ్చింది. బట్ మన సిరీస్ అంతా చూస్తే ఇది పెద్ద అంత గొప్ప స్టోరీ ఏం కాదే, బుక్ రాసేంత అనిపిస్తుంది. అలానే తన ఫ్రెండ్ తీసేసిన అయితే హీరో ఒక్క నైట్లో కవర్ చేస్తాడు. ఇది కూడా చాలా సినిమాటిక్ లిబర్టీ అనిపించింది, రియల్ లైఫ్లో అయితే జరగదు. బేసిక్గా ఈ సిరీస్ని ఫస్ట్ మూవీలానే తీశారండి, కాకపోతే అది మూవీలాగా రిలీజ్ చేయలేక సిరీస్ లాగా రిలీజ్ చేసినట్టున్నారు. కొన్ని ఎపిసోడ్స్ మనకు అర్థమైపోతుంది ఇదేంట్రా సడన్గా క్లోజ్ అయిందని. దానివల్ల కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే కొద్దిగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇదైతే మూవీలా తీసుకుంటే మాత్రం చాలా బాగుండేదండి. సిరీస్లో బ్రేక్ చేసి తీయడం వల్ల కొద్దిగా అయితే మనకు ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ అవుతుంది. బట్ టెక్నికల్గా ఈ మూవీ చాలా స్ట్రాంగ్గా ఉంది. టూ మచ్ ప్రిడిక్టబిలిటీ ఉన్న జస్ట్ వన్ టైం వాచ్ అలా చూసేయచ్చు. ఈటీవీని కంటెంట్ అంటే తెలిసిందే కదా, మనకైతే బాగానే ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.